తెలంగాణ రాష్ట్రంలో ఎంపీగా ఓడిపోయిన తర్వాత వారు ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీగా వాళ్ళకి అవకాశం వాళ్ళ బాపు కల్పించింది. అదే అవకాశం మిగతా వాళ్ళకి దొరకలే, వారికి మాత్రం దొరికింది. అయితే కొంచెం సీఎం లెవెల్ వరకు ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఎమ్మెల్సీతో సరిపెట్టుకోవడానికి వాళ్ళకు కూడా మనసాక్షి ఒప్పుకోదు కదా మేడం. కొంచెం ఇంకా బియాండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళ మధ్య పోటీనా లేకపోతే మనస్పర్ధనా అది మనకు తెలియదు మేడం. ఇన్ కేసు మనస్పర్ధ అయినా అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు తీసుకునే రాజకీయ నిర్ణయాలు వీళ్ళకి నచ్చకపోవచ్చు, వీళ్ళు తీసుకునే రాజకీయ నిర్ణయాలు వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇన్ కేసు పోటీ అనుకున్నప్పుడు అది మళ్ళీ వేరే యాంగిల్. అంటే నేను కూడా ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఉంది కదా బీఆర్ఎస్ పార్టీలో, అది మా నాన్న హక్కు కదా, ఎందుకంటే మా నాన్న ఇంటి పేరు కల్వకుంట్ల అని చెప్పి నేను పెట్టుకున్న తర్వాత కూడా నాకేం ఇబ్బంది ఉంటుందని చెప్పి అట్లా కూడా అనుకోవచ్చు మేడం. మీరు తప్పుగా అనుకోకండి, నేనేం సెల్ఫ్గా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తలేను. సో ఇన్ని అవకాశాలు ఉన్న తర్వాత కూడా నాకు ఎందుకు ఇంత స్పేస్ దొరకలేదని చెప్పి పొలిటికల్ ఆస్పిరేషన్తో కూడా చేయొచ్చు. అయితే మీరు చూడండి మేడం, ఇన్ కేసు పొలిటికల్ ఆస్పిరేషన్ అయ్యి ఉంటే కవిత గారికి కేటీఆర్ గారికి మధ్య ప్రధాన పోటీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఫ్యామిలీ ఓరియంటేషన్గా చూస్తున్నప్పుడు. అప్పుడు హరీష్ రావు గారి పాత్ర ఏముంటుంది? ఇన్ కేస్ టాలెంట్ ఓరియంటేషన్ అనుకుందాం, హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. మరి అంటే కవిత గారికి టాలెంట్ లేదా అంటే టాలెంట్ ఉంటుంది. అంటే ట్రయాంగిల్ పోటీ మేడం, ఇక్కడ ట్రయాంగిల్ పోటీ నడుస్తుంది. దీన్ని కేసీఆర్ గారు ఎట్లా డీల్ చేస్తారనేది చూడాలి. ఇంకోటి ఏంటంటే మేడం, దీనంతా ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వేరే పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్లో మేము జోక్యం చేసుకోము. అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూసే అనుకుంటాం. ప్రతి పార్టీకి ఒక ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. ఆ డెమోక్రసీలో భాగంగా ఎవరైనా ఏదైనా ఎలిగేషన్ చేస్తుంటారు, క్వశ్చన్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ క్వశ్చన్ చేస్తారు, మేము కాదని మేము అంటలేము మేడం. బట్ దాని తర్వాత మేము ఆన్సరబిలిటీ ఉంటాం, ఆన్సర్ ఇచ్చుకుంటాం. అరే ఈ విధంగా మేము చెప్పినాం, ఈ కారణం వల్ల మేము చెప్పినామని అనుకుంటాం. కానీ అదే ఆన్సరబిలిటీ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు లేదు? అంటే డెమోక్రటిక్ పార్టీ కాదా? ఆటోక్రసీని మెయింటైన్ చేస్తున్నారా? ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారా? ఆ ఫ్యామిలీ ఓరియంటేషన్లో తెలంగాణ ప్రజలను పాలిద్దాం అనుకుంటున్నారా మేడం? అంటే ఏ కారణం చేత ఇది చేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ప్రజలు ఎవరైనా సరే ఈరోజు మీకు అవకాశం 10 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత అదే తెలంగాణ ప్రజలకు మీ పార్టీ తరపున మీ పార్టీ వల్ల ఏది తెలంగాణ ప్రజలకు ఆన్సరబిలిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఆ విషయంలో ఫెయిల్ అవుతున్నా అని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం నుంచి ఒక కొత్త పార్టీ వస్తే తెలంగాణ ప్రజలు ఎట్లా అంటే అడాప్ట్ చేసుకునే అవసరం కనబడుతుంది అంటున్నారు. అలాగే ఇప్పుడు కవిత విషయంలో కొత్త పార్టీ పెడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా కేసీఆర్ కుటుంబం నుంచి మరో పార్టీని? అంటే జాతీయ పార్టీ పెడతారా మేడం? ప్రాంతీయ పార్టీ? ప్రాంతీయ పార్టీని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అంటారు కదా మేడం. సో అంటే వాళ్ళు కూడా కొంచెం క్లారిటీ ఉండాలి. ఆ విషయం ఏంటంటే మేడం, అంటే కవిత నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ప్రాంతీయ పార్టీనే కదా. కరెక్ట్ మేడం. అయితే తెలంగాణ ప్రజల విషయానికి వచ్చినప్పుడు నేను ఒక విషయం అయితే చెప్తున్నాను. మీరు పార్టీ అంటే కవిత గారు పార్టీ పెట్టకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగం జరిగిందని కూడా చెప్పాలి. సరే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా కొన్ని ప్రాంతీయ పార్టీలను మొత్తాన్ని చంపేసి మేమే థ్రైవ్ అవి తెలంగాణ రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్తున్నాం అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలు నమ్మిరు మేడం. తెలంగాణ ప్రజలు ఎక్కడ వాళ్ళని డౌట్ పడలే ఆ విషయంలో. అంత పెద్ద మేధావైన కోదండరామ్ సార్ని పక్కన పెట్టినా కూడా తెలంగాణ ప్రజలు నమ్ముకుంటూ వచ్చారు. అది తెలంగాణ ఉద్యమం ఊపులో ఉన్న సందర్భంలో పుట్టిన పార్టీ కాబట్టి దానికి 10 సంవత్సరాల వరకు తయారవడానికి అవకాశం. కవిత గారు పెట్టిన పార్టీ యొక్క ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే మా నాన్నగారికి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ కాబట్టి నన్ను ఓట్లు వేయమని చెప్పి అడుగుతారా? లేకపోతే సామాజిక తెలంగాణ సాధించుకోలేదని చెప్పి కవిత గారు అన్నారు కదా, అంటే మా నాన్న తెలంగాణ సామాజిక తెలంగాణ అనే అంశాన్ని చంపేసిరని చెప్పి ప్రచారం చేసి ఓట్లు అడుగుతారా? ఇది కూడా క్లారిటీ ఉండాలి. అంటే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడతారా, బీజేపీ పార్టీ మీద కొట్లాడతారా? కొట్లాడి బయటకు తెచ్చుకున్న మీ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు పార్టీ పెడితే కనుక మీ నాన్న గారి మీద కొట్లాడతారు, అది కూడా చెప్పాలి. అయితే ఒక పని చేయాలి కవిత గారు కూడా. సామాజిక తెలంగాణను సాధించుకోలేదని ఒక మాట అన్నారు. రైతు బంధు విషయంలో కూడా నిజమైన రైతులకు అందలేదని చెప్పారు. అదేవిధంగా బీజేపీ పార్టీ పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సాఫ్ట్ కార్నర్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఒక పని చేయాలి కవిత గారు, లేఖ రూపేణా కాకుండా బహిర్గతంగా వచ్చి కొట్లాడి మా నాన్నగారి వల్ల తెలంగాణ రాష్ట్రం విధ్వంసమైంది, మా నాన్నగారి వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, మా నాన్నగారి వల్ల తెలంగాణ సామాజిక తెలంగాణ అనేది కొంతవరకు విధ్వంసమైందని చెప్పి ఇదంతా విషయాల మీద ప్రచారం చేసినప్పుడు 100% కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో ఉన్న కవిత గారి పార్టీకి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే నిజంగా ఆ విధ్వంసాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేసినా కూడా 100% మేము కూడా మేడం మీరు కొట్లాడండి, మీరు సభలు పెట్టుకుంటే మేము అవకాశాలు ఇస్తాం, మీరు సమావేశాలు పెట్టుకుంటే మేము బస్సులను కూడా మీకు ఎలక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం, జనాల విషయంలో కూడా ఎక్కడ మీకు కోఆపరేట్ చేస్తామని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయంలో కవిత గారికి క్లారిటీ ఉందా లేదని చెప్పాలి. అయితే ఇప్పుడు కవిత పార్టీ పెట్టే అవకాశం అసలు కనబడుతుందా? అంత చరిష్మా ఉందంటారా కవితకి? చరిష్మా అని చెప్పలేము కాదు మేడం, క్యాడర్ అయితే తనకుంది మేడం. యాక్చువల్గా వారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో అయితే జాగృతి పేరున అయితే క్యాడర్ అయితే ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ గారు కూడా
ఇది బుజ్జగింపుల వైపు రావడానికి కూడా మెయిన్ రీజన్ కూడా అదే మేడం. వారి క్యాడర్ ఉంది. ఇప్పుడు నేను కనుక బుజ్జగించకపోతే రేపు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బొక్క పడేటట్టు ఉందని చెప్పి అంటే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, కేటీఆర్ని వీరందరినీ కాదనుకుని బయటకు వస్తే క్యాడర్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? అయితే ఇంకోటి మేడం, అది ఎప్పుడు అవుతుందంటే మేడం, దయ్యాలు ఎవరో తేలిన తర్వాత అవుతుంది. ఇప్పుడు వారు దయ్యాలు ఉన్నాయని చెప్పారు కదా, ఆ దయ్యాలు ఎవరో తేలాలి ఫస్ట్. ఇప్పుడు దెయ్యాలు అంటున్నారు. ఇప్పుడు ఎక్కువగా కేటీఆర్, తర్వాత హరీష్ రావు, సంతోష్ కుమార్, జగదీష్ రెడ్డి, జనరల్గా వీళ్ళే ఎక్కువ ఉంటుంటారు. అసలు ఎవరు అనుకోవాలి? ముఖ్యంగా వీళ్ళ పేర్లే బయటకు వస్తాయి అంటే జనరల్గా ఎవరైనా అనుకున్నట్టయితే. అయితే ఇప్పుడు దెయ్యాలు వీళ్ళే అనుకోవాలా మనం అందరం? గర్భగుడి ఫామ్ హౌస్ అనుకుందాం మేడం. గర్భగుడి ఫామ్ హౌస్ అనుకున్నప్పుడు ఆ ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు దేవుడు అనుకుందాం మేడం. అదే గర్భగుడిలో దయ్యాలు ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాం. అసలు దేవుడు దెయ్యాలను ఎందుకు పెట్టుకుంటారు? అదే పెద్ద ఆశ్చర్యం మేడం. యాక్చువల్ అది ఎట్లా పెట్టుకున్నా అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుడు దయ్యాలను ఎట్లా పెట్టుకుంటారని అది కూడా చెప్పాలి. ఒక సందర్భంలో కేసీఆర్ గారిని దేవుడు అంటూ ఇంకో సందర్భంలో దయ్యాల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. ఆ దయ్యాల్ని వదిలించుకోమని చెప్పి కేసీఆర్ గారికి కూడా సజెషన్ ఇస్తే ఇంకా బాగుండేదేమో. ఆ దయ్యాలు ఎవరో అదే లెటర్లో కింద పేర్లు రాసి, ఫలాని ఇప్పుడు వీళ్ళు దయ్యాలుగా ఉన్నారు, ఒక 5 పేర్లు రాసి, ఈ దయ్యాలను మీరు వదిలించుకుంటే నాన్న, అప్పుడు మీరు బాగుపడతారు, తెలంగాణ బాగుపడితే నాకు కూడా అవకాశాలు వస్తాయి నాన్న అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. కానీ ఇదంతా ఏంటంటే ఒక హిడెన్ అజెండా అని తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నారు మేడం. పార్టీ పరంగా వాళ్ళకి ఎన్ని అయినా కాంప్లికేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ శక్తి సామర్థ్యాలతో తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగపడుతుందని చెప్పి చాలా ఇంపార్టెంట్ మేడం. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో మేడం ప్రతిసారి వాళ్ళ కష్టం వచ్చిన ప్రతిసారి, ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్లో వచ్చిన ప్రతిసారి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు, తెలంగాణ అంశాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అనే ముందు ఆంధ్ర పార్టీతో జోడించడం కానీ, తెలుగుదేశం పార్టీని మళ్ళీ తీసుకురావడం కానీ ఇలాంటి పని చేస్తారు. కానీ ఆయన సొంత కొడుకు పేరు మాత్రం ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుంటారు. ఆయన మాత్రం టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలవచ్చు, స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఉండొచ్చు, తర్వాత మళ్ళీ అదే ఆంధ్ర పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు. 2004లో అయినా పెట్టుకోవచ్చు, 2009లో అయినా పెట్టుకోవచ్చు. అక్కడ ఎవరు అడ్డు చెప్పరు. కానీ ఆయనకి ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అల్లర్లకు, కౌశిక్ రెడ్డి లాంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళ ద్వారా ఎమ్మెల్యేల ఇళ్ళ మీద దాడి చేయించడం, అలాంటి పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు మళ్ళీ ఉద్యమాన్ని తవ్విదోడే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీరు చూడండి, తెలంగాణ ప్రజల కోసం కుటుంబం పనిచేస్తుందా, లేకపోతే ఒక కుటుంబాన్ని తనకు కాపాడడం కోసం తెలంగాణ ప్రజలు అమాయకులు చేస్తున్నారని చెప్పి కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. సో తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు మేడం, చాలా చైతన్యం ఉంటుంది. ప్రతి ఊర్లో తెలంగాణ చైతన్యం ఉంటుంది మేడం. వాళ్ళని కేవలం ఏదో నేను తాయిలాలు ఇచ్చుకుంటూ నేను వాళ్ళని నా వైపు తిప్పుకుంటాను, నా ఎమోషన్ నేను ఎప్పటికీ క్యారీ చేస్తాను ఏదైతే ఉందో ఆ భావన ఎప్పటికీ కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ గ్రామాలను ఎస్టాబ్లిష్ చేసింది మేడం. అది రోడ్డు రూపేణా కానీ, ఎలక్ట్రిసిటీ రూపేణా కానీ, హౌసెస్ రూపేణా కానీ, వెల్ఫేర్ రూపేణా కానీ, డెవలప్మెంట్ రూపేణా కానీ, లేకపోతే మీరు చూడండి ఏ రూపేణా, ఎడ్యుకేషన్ ఏ రూపేణా అయినా సరే ప్రతి గ్రామాన్ని సెల్ఫ్ సస్టైన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీని వీకెన్ చేసి, సర్పంచులను అప్పుల పాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఘనత మీద. అంటే నేను గ్రామాలను ప్రధానంగా ఒక మేజర్ పాయింట్గా ఎందుకు తీసుకుంటున్నా అంటే గ్రామాల కూడికనే తెలంగాణ రాష్ట్రం కాబట్టి చెప్తున్నా మేడం. సో అలాంటిది మీకు కష్టం వచ్చిన ప్రతిసారి తెలంగాణ ప్రజలు నిలబడ్డారు, తెలంగాణ ప్రజలు మీ తరఫున కొట్లాడారు. కానీ మీరు, మీ కుటుంబం, మీ పరివారం, మీరు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర వనరులని ఎంజాయ్ చేయాలి, తెలంగాణ రాష్ట్ర రాజకీయ అంశాలను ఎంజాయ్ చేయాలన్నా ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆధిపత్యానికి ఒక లిమిట్ ఉంటుంది మేడం. ఏ డెమోక్రసీలోనైనా ఆధిపత్యానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎప్పుడైతే లిమిట్ దాటుతుందో అప్పుడు అది ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. ఆ బ్రేకే ఇదంతా మేడం. మీరు చూడండి, కవిత గారు బ్రేక్ అయ్యారు కదా, నెక్స్ట్ హరిశ్రావు గారు బ్రేక్ అవుతారు. ఆ బ్రేక్ అంటే అది మొత్తం తిరిగి మన మెడకే చుట్టుకునే అవకాశం ఉంటుంది మేడం. ఎవరికో మెడకి చుట్టుకోవాలని చెప్పి దారం తీసుకెళ్తేప్పుడు అది మన మెడకే చుట్టుకునే అవకాశం ఉంటుంది. డెమోక్రసీ ఇచ్చిన ఒక గొప్ప స్పేస్ అది. సో తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళు చేస్తున్న కొన్ని ఏదైతే రాజకీయ ఎత్తుగడలు ఉండో వాళ్ళని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పటికైతే లేదు. కాంగ్రెస్ పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి పరిపాలన చేయమనే అవకాశం ఇచ్చింది. అంటే గతంలో కుటుంబ పార్టీలు ఫెయిల్ అయిన సందర్భాలు మనం చాలా చూసాం. చరిత్ర మొత్తం చూసుకుంటే ఈ కుటుంబ కలహాలతో బయటకు వచ్చి పార్టీ పెట్టిన వాళ్ళు, అటు వైఎస్ షర్మిల కావచ్చు. సో ఈ చరిత్ర మనకి ఏం పాఠాలు నేర్పిస్తుంది మేడం? ఒకటే మేడం, వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు, వాళ్ళ కుటుంబం విషయానికి వచ్చినప్పుడు ఒక న్యాయం అనేది ఒకటి ఉంటుంది మేడం. అది సమానంగా పంచబడినప్పుడు న్యాయానికి విలువ ఉంటుంది. అది కుటుంబానికి పరిమితమైనప్పుడు రాజకీయ పరమైన న్యాయం అనేది అక్కడ జరగట్లేదని మనం అనుకోవాలి. సో సక్సెస్ అవుతారా లేదని చెప్పి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, వాళ్ళు తీసుకునే పాలసీస్ని బట్టి ఉంటుంది. వాళ్ళ ప్రజలతో ఉన్న సంబంధం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి కుటుంబానికి విశ్వాసం, వారి పట్ల విశ్వాసం తెలంగాణ ప్రజలకు లేదు మేడం. ఎందుకంటే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టినంతగా ఎవరు అంతగా విధ్వంసం చేయలేదు. వాళ్ళు ఇట్లా చేస్తారనుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర సాధనలో అంత ఉద్యమకారులు అంత కీలకంగా పనిచేసే వాళ్ళు కాదేమో ఆ రోజు. అంటే సామాజిక ఆర్థిక తెలంగాణ వస్తుందని అనుకున్నప్పుడు
ఆ ఫలాలు తర్వాత తరాలకు సస్టైనబిలిటీ రూపం. మనకు సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్ మేడం. ఏదైనా ఒక వనరు ఉన్నప్పుడు అది కంటిన్యూస్గా ఇంకో తరాల వరకు అందించినప్పుడు దానికి విలువ ఉంటుంది. ఆ విలువ ఉంటుందేమో అనుకున్నారు మేడం. కేవలం 10 సంవత్సరాలలోనే మొత్తం విధ్వంసం చేసి దాన్ని అభివృద్ధి పేరున చూపెట్టి అది తర్వాత రెవెన్యూ లేకుండా చేసిన గంత వాళ్ళది. ఇప్పుడు ఎవరైనా సరే ఇంటిని తాకట్టు పెడతారు, కానీ వాళ్ళు ఇంటిని తాకట్టు పెట్టారు, ఆవును తాకట్టు పెట్టారు. ఆవు కడుపులో ఉన్న దూడ కానీ దూడ పిల్ల కానీ అది నెక్స్ట్ పుట్టబోతుంది, దాన్ని కూడా తాకట్టు పెడదామని తాకట్టు పెట్టారు. దాన్ని గుంజను తాకట్టు పెట్టారు, దాని తాడును తాకట్టు పెట్టారు. అంటే ఏముంది మేడం తాకట్టు పెట్టడానికి? ఇంకా ఏముంది ఒక రూపాయి బయట నుంచి సోర్స్ తీసుకోవడానికి? సో ఇంత విధ్వంసం చేసిన అంశాన్ని తెలంగాణ ప్రజల్లో తీసుకెళ్లడంలో కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కానీ కొంతవరకు వీక్ అయి ఉందేమో ఆ విధ్వంసాన్ని తీసుకెళ్లడంలో. బట్ 100% తెలంగాణ ప్రజలు ఈ రోజు కాకపోతే రేపని తెలుసుకుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఘనత కేసీఆర్ గారి ఫ్యామిలీకి దక్కుతుంది. ఈరోజు వాళ్ళు రాజకీయంగా ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేసినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మే పొజిషన్లో లేరు, నమ్మరు కూడా మేడం. ఇప్పుడు వరంగల్ సభ ఈ మొత్తం ఈ ఇష్యూకి అగ్గి రాజేసింది అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కవిత కట్అవుట్ లేకపోవడం, క్లియర్ కట్గా క్లారిటీగా కేటీఆర్ తన వారసుడు అని అక్కడ ప్రకటించే ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ కూడా ఒక రకంగా తనలో అసంతృప్తిని రగిల్చాయని చెప్తున్నారు. సో ఈ మొత్తం మీద ఆ సభ కారణం అంటారా? ఇంకేదైనా కారణాలు ఇంటర్నల్గా ఇంకేదైనా కారణాలు ఉండొచ్చా? అంతకుముందు నుంచే ఉన్నాయి మేడం. బట్ ఆ సభ అనేది వేదిక అయింది మేడం. అంటే ఎప్పుడైనా సరే మనస్పర్ధలు ఎక్కడెక్కడో ఉండొచ్చు, కానీ ఒక చోట కలిసినప్పుడే అదంతా బయటకు వస్తుంది. సో కవిత గారు నా పాట పాడమని చెప్పి అక్కడ ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళడం, కవిత గారి పాట పాడడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం, సో దానివల్ల కొంచెం అది కొంతవరకు మనస్పర్ధలకు దారితీయడం ఇలాంటివి జరుగుండే. బట్ ఏదేమైనప్పటికీ మేడం ఒకటి మాత్రం వాస్తవం మేడం, కవిత గారు వారి మనుగడ కోసం చేస్తున్నారా లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న లోపాలను చూపెట్టడం కోసం చేస్తున్నారా అని చెప్పి అది క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కవిత గారికే ఉంటుంది. ఇన్ కేసు వారి మనుగడ కోసమే కనుక చేసే ప్రయత్నం అనుకుంటే వారి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఇది పల్లకిలి మోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. బీఆర్ఎస్ పార్టీలో క్రిటిసిజం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అనుకున్నప్పుడు దానికి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు మేడం. దానికి ఆ లోపాలను ఎత్తి చూపడం కోసం ఒక వ్యక్తిగా తను ఇప్పటికిప్పుడు కవిత గారు ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ అదే మీడియా అంశాన్ని తెలంగాణ ప్రజల్లో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మీడియా సిద్ధంగా ఉంది మేడం. అది చెప్పే ధైర్యం సాహసం కవిత గారికి ఉందా లేదా అని చెప్పి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. వరంగల్ సభ ద్వారా అది బయటకు వచ్చింది. ఇంకా ఏదో ఒక సభ అయితే నెక్స్ట్ జూన్ 2వ తారీఖు ఉంది కదా మేడం. జూన్ 2వ తారీఖు వారు కూడా ఏదో సభ పెట్టుకుంటానన్నారు. దాని ద్వారా ఇంకా తెలం అయిపోతుంది మేడం. అది వరంగల్ సభ అనేది ట్రైలర్ మేడం. నెక్స్ట్ సినిమా టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, కేటీఆర్ని వీరందరినీ కాదనుకుని బయటకు వస్తే క్యాడర్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? అయితే ఇంకోటి మేడం, అది ఎప్పుడు అవుతుందంటే మేడం దయ్యాలు ఎవరో తేలిన తర్వాత అవుతుంది. వారు దయ్యాలు ఉన్నాయని చెప్పారు కదా, ఆ దయ్యాలు ఎవరో తేలాలి ఫస్ట్. ఇప్పుడు దెయ్యాలు అంటున్నారు. ఇప్పుడు ఎక్కువగా కేటీఆర్, తర్వాత హరీష్ రావు, సంతోష్ కుమార్, జగదీష్ రెడ్డి జనరల్గా వీళ్ళే ఎక్కువ ఉంటుంటారు. అసలు ఎవరు అనుకోవాలి? ముఖ్యంగా వీళ్ళ పేర్లే బయటకు వస్తాయి అంటే జనరల్గా ఎవరైనా అనుకున్నట్టయితే. అయితే ఇప్పుడు దెయ్యాలు వీళ్ళే అనుకోవాలా మనం అందరం? గర్భగుడి ఫామ్ హౌస్ అనుకుందాం మేడం. గర్భగుడి ఫామ్ హౌస్ అనుకున్నప్పుడు ఆ ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు దేవుడు అనుకుందాం మేడం. అదే గర్భగుడిలో దయ్యాలు ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాం. అసలు దేవుడు దెయ్యాలను ఎందుకు పెట్టుకుంటారు? అదే పెద్ద ఆశ్చర్యం మేడం. యాక్చువల్ అది ఎట్లా పెట్టుకున్నా అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుడు దయ్యాలను ఎట్లా పెట్టుకుంటారని అది కూడా చెప్పాలి. ఒక సందర్భంలో కేసీఆర్ గారిని దేవుడు అంటూ ఇంకో సందర్భంలో దయ్యాల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. ఆ దయ్యాన్ని వదిలించుకోమని చెప్పి కేసీఆర్ గారికి కూడా సజెషన్ ఇస్తే ఇంకా బాగుండేదేమో. ఆ దయ్యాలు ఎవరో అదే లెటర్లో కింద పేర్లు రాసి ఫలాని ఇప్పుడు వీళ్ళు దయ్యాలుగా ఉన్నారు ఒక 5 పేర్లు రాసి ఈ దయ్యాలను మీరు వదిలించుకుంటే నాన్న, అప్పుడు మీరు బాగుపడతారు, తెలంగాణ బాగుపడితే నాకు కూడా అవకాశాలు వస్తాయి నాన్న అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. కానీ ఇదంతా ఏంటంటే ఒక హిడెన్ అజెండా అని తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నారు మేడం. పార్టీ పరంగా వాళ్ళకి ఎన్ని అయినా కాంప్లికేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలతో వాళ్ళ శక్తి సామర్థ్యాలతో తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగపడుతుందని చెప్పి చాలా ఇంపార్టెంట్ మేడం. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో మేడం ప్రతిసారి వాళ్ళ కష్టం వచ్చిన ప్రతిసారి ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్లో వచ్చిన ప్రతిసారి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు, తెలంగాణ అంశాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అనే ముందు ఆంధ్ర పార్టీతో జోడించడం కానీ తెలుగుదేశం పార్టీని మళ్ళీ తీసుకురావడం కానీ ఇలాంటి పని చేస్తారు. కానీ ఆయన సొంత కొడుకు పేరు మాత్రం ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుంటారు. ఆయన మాత్రం టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలవచ్చు, స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉండొచ్చు, తర్వాత మళ్ళీ అదే ఆంధ్ర పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు. 2004లో పెట్టుకోవచ్చు, 2009లో పెట్టుకోవచ్చు. అక్కడ ఎవరు అడ్డు చెప్పరు. కానీ ఆయనకి ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అల్లర్లకు కౌశిక్ రెడ్డి లాంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళ ద్వారా ఎమ్మెల్యేల ఇళ్ళ మీద దాడి చేయించడం, అలాంటి పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు మళ్ళీ ఉద్యమాన్ని తవిదోడే ప్రయత్నం చేస్తున్నాం మేడం. అంటే మీరు చూడండి, తెలంగాణ ప్రజల కోసం కుటుంబం పనిచేస్తుందా, లేకపోతే ఒక కుటుంబాన్ని తను కాపాడడం కోసం తెలంగాణ ప్రజలు అమాయకులు చేస్తున్నారని చెప్పి కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. సో తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు మేడం, చాలా చైతన్యం ఉంటుంది. ప్రతి ఊర్లో తెలంగాణ చైతన్యం ఉంటుంది మేడం.
వాళ్ళని కేవలం ఏదో నేను తాయిలాలు ఇచ్చుకుంటూ నేను వాళ్ళని నా వైపు తిప్పుకుంటాను, నా ఎమోషన్ నేను ఎప్పటికీ క్యారీ చేస్తాను ఏదైతే ఉందో ఆ భావన ఎప్పటికీ కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ గ్రామాలను ఎస్టాబ్లిష్ చేసింది మేడం. అది రోడ్డు రూపేణా కానీ, ఎలక్ట్రిసిటీ రూపేణా కానీ, హౌసెస్ రూపేణా కానీ, వెల్ఫేర్ రూపేణా కానీ, డెవలప్మెంట్ రూపేణా కానీ, లేకపోతే మీరు చూడండి ఏ రూపేణా, ఎడ్యుకేషన్ ఏ రూపేణా అయినా సరే ప్రతి గ్రామాన్ని సెల్ఫ్ సస్టైన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీని వీకెన్ చేసి సర్పంచులను అప్పుల పాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఘనత మీద. అంటే నేను గ్రామాలను ప్రధానంగా ఒక మేజర్ పాయింట్గా ఎందుకు తీసుకుంటున్నా అంటే గ్రామాల కూడికనే తెలంగాణ రాష్ట్రం కాబట్టి చెప్తున్నా మేడం. సో అలాంటిది మీకు కష్టం వచ్చిన ప్రతిసారి తెలంగాణ ప్రజలు నిలబడ్డారు, తెలంగాణ ప్రజలు మీ తరపున కొట్లాడారు. కానీ మీరు మీ కుటుంబం, మీ పరివారం, మీరు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర వనరులని ఎంజాయ్ చేయాలి, తెలంగాణ రాష్ట్ర రాజకీయ అంశాలను ఎంజాయ్ చేయాలన్న ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆధిపత్యానికి ఒక లిమిట్ ఉంటుంది మేడం. ఏ డెమోక్రసీలోనైనా ఆధిపత్యానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎప్పుడైతే లిమిట్ దాటుతుందో అప్పుడు అది ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. ఆ బ్రేకే ఇదంతా మేడం. మీరు చూడండి, కవిత గారు బ్రేక్ అయ్యారు కదా, నెక్స్ట్ హరీశ్రావు గారు బ్రేక్ అవుతారు. ఆ బ్రేక్ అంటే అది మొత్తం తిరిగి తిరిగి మన మెడకే చుట్టుకునే అవకాశం ఉంటుంది మేడం. ఎవరికో మెడకి చుట్టుకోవాలని చెప్పి దారం తీసుకెళ్తారు, అది మన మెడకే చుట్టుకునే అవకాశం ఉంటుంది. డెమోక్రసీ ఇచ్చిన ఒక గొప్ప స్పేస్ అది. సో తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళు చేస్తున్న కొన్ని ఏదైతే రాజకీయ ఎత్తుగడలు ఉండో వాడిని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పటికైతే లేదు. కాంగ్రెస్ పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి పరిపాలన చేయమనే అవకాశం